నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, ఎంపీ ప్రసాద్ రావుకు, ఎంబీఏ కూటమి నేతలు, కుప్పం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కుప్పం రైల్వే స్టేషన్ లో ఉత్తరాఖండ్ రైలుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకో పైలట్ రైల్వే అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ మరియు ఎన్టీఆర్ కూటమి నాయకులు, కుప్పం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఎంతో శుభదినం. గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన శాసనసభ్యులు ఆయన ఆశీస్సులతో ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన కుప్పం స్టేషన్కి బెంగళూరు నుండి లక్నో లాల్కోకు ఒక కొత్త ట్రైన్ ఈరోజు స్టాపింగ్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా కుప్పం నుండి దైవభూమి అంటే ఉత్తరాఖండ్ అన్ని పుణ్యక్షేత్రాలకు కలిసిదే ట్రైన్. ఇది గొప్ప ట్రైను, లాంగ్ జర్నీ ట్రైను. ఇలాంటి రైలు మన కుప్పంలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా మన చంద్రబాబు గారు ఈ ట్రైన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా ఇంకా మరి కొన్ని ట్రైన్లు విజయవాడకి, అమరావతికి నడపాలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ నాయకులు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అందరి కూటమి ప్రభుత్వం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఇక్కడ నుండి ఢిల్లీకి డైరెక్ట్గా, కుప్పం నుండి ఢిల్లీకి డైరెక్ట్గా, దేశ రాజధాని ఢిల్లీకి డైరెక్ట్గా ప్రయాణించేందుకు వీలు పడుతుంది. అదేవిధంగా ఆగ్రా, మధుర, మళ్ళీ ఉత్తరాఖండ్, శాంతిధామ్ అన్ని పుణ్యక్షేత్రాలకి ట్రైన్ కనెక్ట్గా ఉంది. కాబట్టి ఇలాంటి ట్రైను మనకు ఈరోజు రావడం, అదే పండుగ రోజు రావడం, ఇది కుప్పం ప్రజలకు సంక్రాంతిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇక్కడ వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి పేరున తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన మరియు బీజేపీ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరున మన కుప్పం ప్రజల తరఫున ధన్యవాదాలు.